కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి. రోజు కూలీ పనులు చేసుకునే వారే కాకుండా చిరుద్యోగులు, వైద్యశాలలకు వచ్చేవారు, ప్రయాణికులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. మెనూ ప్రకారం కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వస్తుంటా టిఫిన్ అయితే భోజనం అయితే సూపర్ ఉంటుంది. బీదవాళ్ళకు బాగుంటుంది, భోజనం బాగుంటుంది. ఇదే క్యాంటీన్ ఉండాలా, తీసేయకూడదు. అన్నానికి 3 పూట్ల దేవుడు పెట్టిండు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అలా గెలిపిస్తాం. చాలా బాగుంది క్యాంటీన్. ఇడ్లీ గ్యారంటీ, పొంగలి ఎంత బాగా నీట్ గానే ఉంటది. ఇక్కడ మళ్ళీ ఆయన వస్తేనే మళ్ళీ అన్న క్యాంటీన్ అంత బాగానే చూస్తారు. అట్ట శుభ్రంగానే ఉంచుతారు బాగానే. 5 రూపాయల పైన టీ 2 బోండాలు కూడా రావు. టీ 10 రూపాయలు, ఇప్పుడు టీ 15 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలే. ఇక్కడ న్యాయంగా అట్టేం లేదు. పాపం చాలా మంది వస్తుంటే తినిపోతుంటారు. బాగానే ఉంది ఇక్కడ. అది చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, కూరగాయల పనులకు కానీ, చిన్న జాబులు చేసుకునే వాళ్ళకి కానీ, ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి కానీ బస్టాండ్ దగ్గరలో ఉండడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది సార్. గ్యాస్ అనేది జనాలకు అందుబాటులోకి వస్తుంది. కాకపోతే కొంత బయట రేట్లు చిన్న వాళ్ళు పెంచారు అని ఇక్కడికి వచ్చి చెప్తున్నారు సార్. ప్రభుత్వం ఇది పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉందయ్యా. బయట కొంచెం చిన్న హోటళ్ళలో కానీ రేట్లు ఇప్పుడు పెంచారయ్యా. అన్నా క్యాంటీన్ వల్ల మేము కడుపు నిండా తింటున్నామని చెప్తున్నారు సార్ అందరూ. ఇక్కడికి అందరూ ఎంప్లాయీస్ అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు వస్తారు సార్ గ్యారంటీగా. కాకపోతే చిన్న ఉద్యోగాలు చేసుకునే మాత్రం 100% ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తిని వెళ్తారు సార్. మేము రోజు కూలీ చేసుకుంటే మాకు 400-500 వస్తాయి. బయట తినడం వల్ల మాకు కొంచెం ఇంటి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి మన అన్నా క్యాంటీన్లో తినడం వల్ల 3 పూట్ల మాకు 15 రూపాయల నుంచి అయిపోతుంది 3 పూట్ల మాకు అని ఇక్కడికి వచ్చి చాలామంది చెప్పారు సార్.